ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నమస్కారాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనాలతో నిన్న శ్రీమద్ విరాట పర్వ ప్రవచనాన్ని అత్యంత వైభవంగా పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఆది పర్వాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. ఈ ఆది పర్వము గురించి ప్రవచనకర్తల గురించి భక్తులందరికీ పరిచయం చేయమని చెప్పి ప్రొఫెసర్ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని గారు, ప్రిన్సిపల్ వేద పాఠశాల ధర్మగిరి, సుందరకాండ ప్రవచనకర్త, షోడశ దిన సుందరకాండ దీక్ష లీడరు అయినటువంటి అవధాని గారిని పరిచయం చేయమని కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ వెంకటాద్రి నిలయ కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగయతు మంగళం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. పెద్దలు తెలియపరిచినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మ పరిరక్షణలో, ధర్మ ప్రచారంలో నిరంతరం నిమగ్నమై కోట్లాది మంది భక్తులకు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా కార్యక్రమాలన్నీ కూడా అందిస్తున్నటువంటి విషయం జగద్విఖ్యాతమే. అందులో భాగంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈనాడు శ్రీమన్ మహాభారతంలోని ఆది పర్వాన్ని ప్రవచన రూపంగా, పారాయణ రూపంగా, సులభంగా, సరళంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తిక మహాజనులందరికీ కూడాను అందించేటటువంటి సౌభాగ్యాన్ని శ్రీవారు మనకు ప్రసాదించారు. మహాభారతము అంటే మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అని అంటారు. చాలా గొప్పది, చాలా బరువైనది, అంటే అందులో లేని విషయము లేదు. అందుకనే భారతము అంటే భారత పంచమో వేద అని అన్నారు. ఎందుకంటే వేదముల ద్వారా ఏ విషయములైతే మనం తెలుసుకోవాలని అనుకుంటున్నామో, వేదములు ఏం చెప్తున్నాయి అంటే ప్రతి మానవుడికి కూడాను సుఖాన్ని ఇచ్చి దుఃఖాన్ని పోగొడుతున్నాయి. ప్రతి జీవికి ఒక కోరిక ఏమిటి అంటే ఇష్టం మే భూయాత్ అనిష్టం మా భూత్ అని. అంటే నాకు సుఖమే కావాలి, దుఃఖం వద్దు అని. అది ఎలా వస్తుంది? అలౌకికమైనటువంటి ఉపాయముల ద్వారా వస్తుంది. అలౌకికమైన ఉపాయము అంటే వేదం. అటువంటి వేదాన్ని వేదవ్యాస భగవానుడు 1,00,000 శ్లోకాలతో మహాభారతంగా మనకు అందించారు. మహాభారతంలో లేని విషయము లేదు. ఆ విషయాన్నే యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్క్వచితు అని మనకు అనుగ్రహించారు. అటువంటి మహాభారతంలో విరాట పర్వాన్ని పరమాద్భుతంగా మనం అందరం కూడా లోకానికి అందించాం తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన. అదేవిధంగా మిగిలినటువంటి పర్వలు, పర్వ అనే పదానికి పండగ అని పేరు. ఆది పర్వ అనేటటువంటి మొట్టమొదటి పర్వ కనుక దానికి ఆది పర్వ అనే పేరు సార్థకమైంది. పర్వ అంటే పండగ అన్నమాట. పండగ అంటే ఒక గొప్ప రోజు, భగవంతుడి యొక్క అనుగ్రహం మనందరికీ సంప్రాప్తమయ్యేటటువంటి ఆ సమయం అన్నమాట. అటువంటి సమయంలో ఆది పర్వాన్ని ఈ రోజున శ్రీవారి యొక్క దివ్య సన్నిధానంలో, ఈరోజు స్థిరవారం, శ్రీవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఈ సాయం సంధ్యా శుభవేళ శ్రీవారి యొక్క దివ్య సన్నిధానం నుంచి ఆది పర్వాన్ని మనం ప్రారంభించబోతున్నాం. మరి భారత అనే పదము అగ్నిదేవుడికి ఉన్నది. వేదం మాట్లాడుతూ అంటున్నది అగ్నే మహాగం అసి బ్రాహ్మణ భారత అని. హే అగ్నే తమ మహాన్ బ్రాహ్మణ భారత అని సంబోధన చేసింది. ఏమిటి భారత అనే సంబోధనకి వేదమే వ్యాఖ్యానం చేస్తూ అన్నది
ఏష హి దేవేభ్యో హవ్యం భరతి. దేవతలకి ఏ దేవతలకి మనం యాగం చేసిన హవిష్ప్రదానం ఆ ద్రవ్యాన్ని అగ్నిదేవుడి ద్వారానే ఇస్తాం. కాబట్టి అగ్నిదేవుడు సకల దేవతలకు మనం ఇచ్చేటటువంటి ఆ ద్రవ్యాన్ని తీసుకెళ్ళి దాన్ని భరించి ఇచ్చేవాడు కనుక భారత అనే పేరు. కాబట్టి మహాభారతము అంటే ఒక గొప్ప యజ్ఞం. పురుషో వై యజ్ఞ అని వేదం చెప్తున్నది. కాబట్టి యజ్ఞము అంటే యజ దేవ పూజాయామని ఈ మహాభారత ప్రవచనం ద్వారా ఆస్తికులందరూ కూడాను ధర్మాన్ని ఇతోధికంగా ఆచరిస్తూ లోకక్షేమాన్ని కలిగించమని శ్రీవారిని పదే పదే ప్రార్థించాలనే దివ్య సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు మరి ప్రారంభిస్తున్నారు. ఇందులో ప్రవచనాన్ని చేయటానికి ఇద్దరు పండితులు, కాండూరి వెంకట సంతాన వేణుగోపాల శేషాచార్యులు గారు అని, వారు గత 22 సంవత్సరములుగా మన తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నారు. రెండవ వ్యక్తి ఇంద్రగంటి సత్యకిషోర్ శాస్త్రి అని, అతను ఋగ్వేద సలక్షణ ఘనాపాఠి. అతను కూడా కొద్ది రోజులుగా మన యొక్క ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాడు. వీరిరువులు కలిసి జంట కవుల వలె శ్రీ మహాభారతంలోని ఆది పర్వాన్ని సరళ సుందరంగా ప్రపంచానికి అందించే ప్రయత్నాన్ని చేస్తారు. వారికి అటువంటి శక్తియుక్తుల్ని సంపూర్ణంగా అనుగ్రహించమని శ్రీవారిని మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ తర్వాత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లమని మన అదనపు కార్యనిర్వహణాధికారిని వారిని మనవి చేస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. ఆదిపర్వ పరిచయాన్ని భక్తులకు చేయమని, ఆదిపర్వ విశిష్టత, ఆదిపర్వము ఈ ప్రస్తుత సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, ఏ సలహాలు సూచనలు ఇస్తుంది అని చెప్పడానికి మన మధ్య ఆచార్య డాక్టర్ రాణి సదాశివమూర్తి గారు, ప్రొఫెసర్ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి, డీన్ అకాడమిక్స్ అఫైర్స్ ఇక్కడ ఉన్నారు. ఆయన్ను భక్తులను ఉద్దేశించి ఆదిపర్వాన్ని ఈ సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది చెప్పాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ఈ పవిత్రమైన శ్రీనివాస స్వామి వారి యొక్క ఈ ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క నిర్వహణలో జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానయజ్ఞం, ఇది అధ్యాత్మయజ్ఞం, ఇది భక్తి యజ్ఞం, ఇది కర్మయజ్ఞం. ఇది నిరంతరంగా సమస్త విశ్వజనానీకానికి కూడా శ్రేయస్సు కలగాలి అనేటువంటి మహత్తరమైనటువంటి సంకల్పంతో నిర్వహింపబడుతూ ఉండేటువంటి చక్కటి ఒక మహత్తరమైన యజ్ఞం. ఇందులో మహాభారతం, పూర్వం అవధాని వర్యులు చెప్పినటువంటి విధంగా మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారత ఉచ్యతే అని చెప్పబడుతున్నది. దాని యొక్క విషయ వైశిష్ట్యాన్ని బట్టి, దాని యొక్క రూపభారాన్ని బట్టి, అది యావత్ లోకానికి అందించేటువంటి మహత్తరమైనటువంటి సందేశాన్ని బట్టి మహాభారతానికి మహాభారతం అనేటువంటి సార్థక నామధేయం వచ్చింది. దాన్నే జయము అని కూడా అంటూ ఉంటారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి, మనం ముందు ముందు తెలుసుకుంటాం. అదేవిధంగా మన యొక్క ఈ జయము అని చెప్పబడేటువంటి భారతమని, జయమని, మహాభారతమని పిలువబడేటువంటి ఈ దివ్యమైనటువంటి గ్రంథం లక్షశ్లోక సమన్వితమైనటువంటిది. ఈ లక్షశ్లోక సమన్వితమైనటువంటి ఈ జయ అనేటువంటి ఈ ఉద్గ్రంథంలో మనకు 18 పర్వాల ద్వారా వ్యాస భగవానుడు మనకు చక్కగా మనం ఏ విధంగా నడుచుకోవాలో బోధించారు. ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యది హాస్తి తదన్యస్త్ర తన్నేహాస్తి న తత్క్వచిత్ అని చెప్పారు. అంటే ధర్మ విషయంలో కానీ, అర్థ విషయంలో కానీ, కామ విషయంలో కానీ, చివరకు మోక్ష విషయంలో కానీ మనకు ఈ ప్రపంచంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏవేవైతే ఉన్నాయో అవి
మహాభారతంలో ఉన్నవే ఇంకెక్కడైనా ఉన్నాయి, ఇక్కడ లేనివి ఇంకెక్కడా లేవు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రతిజ్ఞ. అందుకని పారాశర్యవచ సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానక కేసరం హరికథా సద్భానునాబోధితం లోకే సజ్జన షట్పదైరహరః ప్యపీయమానం ముదా భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే అని చెప్పారు. పారాశర్యుడు అంటే వ్యాస భగవానుడు, ఆ వ్యాస భగవానుని యొక్క ముఖ సరోజము నుంచి వినిర్గతమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉపదేశ సముదాయం ఇది మహాభారతం అనేటువంటిది. అది నానాఖ్యానక కేసరం. ఆ పద్మానికి కేసరములు ఏమిటంటే ఇంచుమించుగా 200కు పైగా ఉపాఖ్యానములు. అందులో ధర్మబద్ధంగా మనం మానవులం అందరం ఎలా నడవాలో చెప్పేటువంటిది ఈ మహాభారతం. దానివల్ల మనకు భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే చివరి పాదంలోకి వెళ్తున్నాం మనం. ఇక్కడ కలిమల ప్రధ్వంసి, కలియుగంలో జరుగుతున్నటువంటి అతి కఠోరమైనటువంటి విషూచికాది ప్రభావములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ తొలగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది మహాభారతం. అందులో ఆది పర్వ, సభాపర్వ, వనపర్వ, విరాట పర్వ, ఉద్యోగ పర్వ, భీష్మ పర్వ, ద్రోణ పర్వ, కర్ణ పర్వ, శల్య పర్వ, సౌప్తిక పర్వ మొదలైనటువంటి 18 పర్వలలో తొలి పర్వ ఆది పర్వ. అయితే మహాభారత అధ్యయన క్రమంలో ముందుగా మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే విరాట పర్వతో మొదలు పెట్టాలి అని. ఎంతో అద్భుతంగా మహోత్తుంగ తరంగ తేజస్సుతోటి మనకు నిన్నటి వరకు కూడా ఆ శ్రీనివాసుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలతోటి ఆయన యొక్క కృపా పాఠవంతో మనం అద్భుతంగా మనం విరాట పర్వాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఆది పర్వ గురించి చెప్పుకుంటున్నాం. ఆది పర్వ అనేటువంటి దాంట్లో మనకు ప్రధానంగా మహాభారతంలో 18 పర్వాలు ఉన్నప్పటికీ కూడా మహాభారతం అంతా కూడా శతపర్వాత్మక సంహిత అని దానికి వ్యవహారం ఉన్నది. 100 పర్వాలతో కూడినటువంటిది. ఆ 100 పర్వాలలో మనకు ఇక్కడ 21 పర్వాలు ఉన్నాయన్నమాట. ఆ 21 పర్వాలలో అనుక్రమణికా పర్వ అనేటువంటిది మొదటిది, పర్వసంగ్రహ పర్వ అని, అదేవిధంగా పౌష్య పర్వ, అలాగే పౌలోమ పర్వ, ఆస్తిక పర్వ మొదలైన పర్వలు. ఇన్ని పర్వలలో మనకు చక్కగా ధార్తరాష్ట్ర పాండవులు, కురు పాండవులు అనకూడదు. కారణం ఏంటంటే కౌరవులు అనేసరికి కురురాజు యొక్క వంశస్థులు. అటు పాండవులు, ఇటు ధృతరాష్ట్ర కుమారులైనటువంటి శత కౌరవులు కూడా, అంటే ఆ ధృతరాష్ట్ర కుమారులు. కాబట్టి ధార్తరాష్ట్ర పాండవుల యొక్క జననం ఏ విధంగా జరిగింది అనేటువంటి దాని నుంచి వారు పెరిగి ఎలా పెద్దవాళ్ళు అయ్యారు అనేటువంటి వరకు ఇక్కడ చెప్పబడింది. ముఖ్యంగా మనకు ఈ ఆది పర్వలో ఎన్నో విశేషాలను మనం వింటాం. ఇంచుమించుగా 1,00,000 శ్లోకాల మహాభారతంలో 5,000 శ్లోకాలకు పైచిలకు మనకు ఈ ఆది పర్వంలో ఉన్నాయి. ఆది పర్వంలో ఉండేటువంటి ఈ 5,000 శ్లోకాలలో మనకు ఎన్నో అద్భుతమైన ధర్మ విషయములు, అర్థ విషయములు, కామాన్ని ఏ విధంగా నియంత్రించుకుంటూ లోకోపకారం కోసం అని చెప్పేసి మనం దాన్ని వినియోగించుకోవాలి, సాధన చేసుకోవాలి, మోక్షోన్ముఖంగా ఏ విధంగా మనం నడుచుకోవాలి అనేటువంటి ఈ చతుర్విధ పురుషార్థముల గురించి ఉపదేశం మనకి ఈ ఆది పర్వలో లభిస్తూ ఉన్నదన్నమాట. ఇంత ప్రశస్తమైనటువంటి ఈ ఆది పర్వలో మనం గనక విన్నట్లయితే అది ద్వైపాయనుని యొక్క ముఖ పుటం నుంచి వినిశ్రుతమైనటువంటి పుణ్యమైన పవిత్రమైన పాప అపహారకమైనటువంటి, అదేవిధంగా శివకరమైనటువంటి 4 ప్రయోజనాలు చెప్పారు ఆది పర్వకి. మొట్టమొదటి ఏమిటంటే పుణ్యం, రెండవది పవిత్రం, సమస్త లోకాలని పవిత్రం చేస్తుంది. పవిత్రం చేసినప్పుడు మనకు నానా వ్యాధులు మొదలైనటువంటి వాటి యొక్క ప్రభావం ఉండకుండా ఉంటుంది. అదేవిధంగా పాపహరం, సమస్త పాపములను తొలగిస్తుంది. అలాగే శివం, కళ్యాణమయం చేస్తుంది సమస్త జగత్తుల్ని. ఈ విధంగా చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటిది ఈ ఆదిపర్వ అనేటువంటిది. కనుక ఈ ఆదిపర్వ యొక్క ప్రారంభాన్ని ఈరోజు చేసుకోవడం అనేటువంటిది మనకు సమస్త జగత్తుకు కూడా కళ్యాణాన్ని కోరుకుంటూ మనం ప్రారంభం చేస్తున్నాము, చేపడుతున్నాము అనేటువంటిది ఈ మహాభారతం అనేటువంటిది. ఇది నిరంతరంగా సాగేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక పారాయణ క్రమం. ఇది కేవలం చెప్పేటువంటి వారికే కాదట, వినేటువంటి వారికి కూడా
ఈ ఆదిపర్వని కనుక విన్నట్లయితే వారికి ఒక పవిత్రమైనటువంటి తీర్థంలోనూ, 2 పవిత్రములైనటువంటి తీర్థాల్లోనూ, కొన్ని గంగా, యమున, సరస్వతి మొదలైన పుణ్య నదుల్లోనూ స్నానం చేస్తే వచ్చేటువంటి పవిత్రత కాదు. 3.5 కోట్ల దివ్య పుణ్య నదులు ఏవైతే ఉన్నాయో సమస్త జగత్తులోనూ ఆ 3.5 కోట్ల పుణ్య నదులకు ఆకరమైనటువంటి పుష్కరంలో ఎవరైతే స్నానం చేస్తారో ఆ విధమైన స్నానం చేయడం వల్ల వచ్చేటువంటి ఆ పుణ్యఫలాన్ని మహాభారతాన్ని వింటే, ముఖ్యంగా ఆదిపర్వని వింటే మనకి పొందగలుగుతాము. చక్కగా మనం సమాజంలో ఉత్తమ మానవులుగా, ఆదర్శ మానవులుగా జీవించగలుగుతాం అనేటువంటిది వ్యాస భగవానుని యొక్క ఆశయం. కనుక ఇంతటి మహత్తరమైనటువంటి ఈ ఆదిపర్వను మనం ఇటుపై నుంచి చక్కగా సశ్రద్ధంగా శ్రద్ధాసక్తులతోటి, శ్రద్ధాభక్తులతోటి మనం ఆలకిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మహాభారతంలో ఉన్నటువంటి ఈ ఆదిపర్వం లోకానికి, ప్రస్తుత లోకానికి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయంపై డాక్టర్ కుప్పా విశ్వనాథ శర్మ గారు, ప్రొఫెసర్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి, మీకు ఆయన సుపరిచితులు, భగవద్గీతను అత్యంత అద్భుతంగా ప్రజలకు అందిస్తున్నటువంటి మహానుభావుడు, ఆయనను మీకు వివరించవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. మానవుడు సమస్యలతో నిరంతరం కొట్టుమిట్లాడటం అనేది ఇతని యొక్క స్వభావం. ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రయత్నం చేసుకుంటూ ఉండటం అనేది ఇతని నైజం. ఆ సమస్యల పరిష్కారానికి వాస్తవమైనటువంటి పరిష్కార సాధనం, వాస్తవమైనటువంటి పరిష్కారం అయినటువంటి ధర్మాన్ని, తత్వజ్ఞానాన్ని వెతుక్కోలేక నిరంతరం సతమతమవ్వటం అనేది ఇతనిలో ఉండేటువంటి ఒక వింత ప్రవృత్తి. ఇటువంటి విచిత్రమైన ప్రవృత్తి కేవలం ఆధునిక మానవుడికి మాత్రమే పరిమితం కాక, ప్రాచీన కాలంలోనూ అనాది కాలంగానూ మానవుడి యొక్క ప్రవృత్తి ఇదే విధంగా ఉండటం అనేది మరొక విచిత్రమైనటువంటి స్థితి. ఈ స్థితిని దృష్టిలో ఉంచుకున్నటువంటి పరమాత్మ అనేక అవతారాలలో తానే స్వయంగా దిగివచ్చి మానవుడికి కావలసినటువంటి ధర్మాన్ని, మానవుడికి శాశ్వతమైన సుఖాన్ని అందించే తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ వచ్చాడు. ఆ అవతారాలలో చాలా ముఖ్యమైనటువంటి, ప్రధానమైనటువంటి అవతారం వేదవ్యాస మహర్షి అవతారం. వేదవ్యాస మహర్షి గారు కేవలం పరమాత్మ యొక్క ఒక అవతారమే తప్ప మరొకరు కారు. జ్ఞానశక్తి అవతారాయ నమో భగవతో హరే అని ఒక మహాకవి గారు వేదవ్యాస మహర్షి గారి గురించిన ప్రస్తావనను కూడా చేశారు. ఈ వేదవ్యాస మహర్షి గారు మానవుడి యొక్క సమస్యలను, మానవుడి యొక్క కష్టాలను, కన్నీళ్లను పోగొట్టడానికి తాను ధర్మమే ప్రధానం, ధర్మాన్ని అనుసరించటమే చాలా ముఖ్యమైన అంశం అనే విషయాన్ని తెలియజెబుతూ, ఆ ధర్మాన్ని తెలుసుకోవటానికి వీలుగా 4 వేదాలను విభాగం చేసి, ఆ వేదాలకు సరి అయిన అర్థాన్ని నిర్ణయించే విధానాలను తన శిష్యుడైనటువంటి జేమని మహర్షి గారి ద్వారా రాయించి, పూర్వమీమాంసాతంత్రం అనే పేరుతో రాయించి, తను ఉపనిషద్వాక్యాల అర్థాన్ని నిర్ణయించే విధానాలను చక్కగా శారీరక మీమాంసా శాస్త్రంలో నిరూపించటమే కాకుండా, ఆయా దేవతల ఉపాసనలలో ఆయా దేవతా స్వరూపాల మీద భక్తితో, జన్మజన్మల సంస్కారాలతో ఉండేటువంటి మానవులందరినీ దృష్టిలో ఉంచుకుని అష్టాదశ పురాణాలను మాత్రమే కాకుండా ఉపపురాణాలను, ఇంకా మిగతా అనేక సాహిత్య సంపుటాలను రచించి వాటన్నిటిలో ఉండే విషయాలన్నిటినీ కూడా పొందుపరిచి మహాభారతం అనేటువంటి ఇతిహాస గ్రంథాన్ని రచించారు. ఈ వేదవ్యాస మహర్షి గారు మహాభారతం అనేటువంటి గ్రంథంలో మానవ జీవితానికి కావలసినటువంటి ధర్మాచరణ గురించి, మానవుల యొక్క నిత్య జీవితంలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి ధర్మాచరణ ఏ విధంగా తోడ్పడుతుంది, మానవులు తమ ధర్మ ప్రవృత్తితో సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలను సోదాహరణంగా నిరూపించి తత్వజ్ఞానానికి కావలసినటువంటి ఉపదేశాలను కూడా ఆయా సందర్భాలలో ఆ మహాభారత గ్రంథంలో ఆయన చేశారు. ఈ రకంగా మానవులకు కావలసినటువంటి ధర్మాన్ని, తత్వజ్ఞానాన్ని
చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణలతో స్పష్టమైనటువంటి రీతులతో చెప్పేటువంటి అపూర్వమైన గ్రంథం ఈ శ్రీమన్మహాభారతం. ఈ శ్రీమన్మహాభారతాన్ని వేదవ్యాస మహర్షి గారు కేవలం మానవులకు మాత్రమే పరిచయం చేయకుండా, మానవులకు మాత్రమే పరిమితం కానివ్వకుండా, ఈ పవిత్ర గ్రంథాన్ని దేవలోకంలో ప్రచారం చేయవలసిందిగా నారద మహర్షిని కోరారని, నారద మహర్షి గారు ఈ మహాభారత గ్రంథాన్ని దేవలోకంలో ప్రచారం చేశారని, పితృలోకంలో ప్రచారం చేయవలసిందిగా దేవల మహర్షి గారిని కోరారని, దేవల మహర్షి గారు దాన్ని పితృలోకంలో ప్రచారం చేశారని, నాగాది లోకాలలో ప్రచారం చేయవలసిందిగా తన పుత్రుడైనటువంటి శుకమహామునిని కోరారని, వారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారని, మనుష్యలోకంలో ప్రచారం చేయవలసిందిగా తన శిష్యులలో ప్రధానుడైనటువంటి వైశంపాయన మహర్షి గారిని ఆశీర్వదించారని, అనుమతించారని, వారు మనుష్యలోకంలో దీనిని ప్రచారం చేశారని మనకి ప్రమాణపూర్వకంగా తెలియవస్తోంది. వైశంపాయన మహర్షి గారు ప్రాథమికంగా ఈ గ్రంథాన్ని జనమేజయ మహారాజు గారికి ఉపదేశం చేసినట్లుగా మనకు తెలియవస్తోంది. జనమేజయ మహారాజు గారంటే వేరెవరో కాదు, నిన్నటిదాకా మనం తెలుసుకున్నటువంటి విరాట పర్వంలో విరాటరాజు గారి యొక్క కుమార్తె అయిన ఉత్తరాదేవి గర్భంలో అభిమన్య కుమారుడికి జన్మించినటువంటి పరీక్షిత్ మహారాజు గారి యొక్క కొడుకు, అంటే అభిమన్యు మహారాజు గారి యొక్క మనవడు. ఆ మనవడితో ప్రారంభించి, ఆ వంశంలోనే ఉన్నటువంటి జనమేజయ మహారాజు గారితో ప్రారంభించి సమస్త మానవాళికి ఈ ఉపదేశం చేరేటట్లుగా వైశంపాయన మహర్షి గారు చాలా చక్కగా తన బాధ్యతను నిర్వర్తించారు. ఇది కాక వ్యాస మహర్షి గారి శిష్యులైనటువంటి జైమిని గారు, పైలుడు, సుమంతుడు కూడా ఈ కార్యక్రమంలో తమ వంతు భాగస్వామ్యాన్ని వహించినట్లుగా మనకు చక్కగా తెలుస్తున్నది. ఈరోజు మనకి మానవలోకంలో అనేక సమస్యలతో సతమతమవుతూ, ధర్మస్వరూపాన్ని సరిగ్గా తెలుసుకోలేక, తత్వజ్ఞానం గురించిన అంచనాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అపర వైశంపాయన మహర్షుల లాంటి పండితులను ఎంపిక చేసి వారి ద్వారా మనకు మహాభారత ప్రవచనాన్ని అందిస్తూ, ఆ మహాభారత ప్రవచనాన్ని అందించడంలో భాగంగా నిన్నటి వరకు విరాట పర్వ ప్రవచనాన్ని చక్కగా అందించి, విరాట పర్వం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి అంశాలన్నీ తెలుసుకునేట్లుగా చేసి, ఆ విరాట పర్వ పారాయణ ద్వారా మనం అందుకోవలసినటువంటి ఫలితాలని, సుభిక్షాది ఫలితాలన్నిటినీ అందుకునేట్లుగా చేసి మనందరికీ చాలా ఉపకారం చేసి ఉన్నారు. వెనువెంటనే ఆలస్యం చేయకుండా మరుసటి రోజునైనటువంటి ఈ రోజున ఆదిపర్వ పారాయణ ప్రారంభంతో, ఆదిపర్వ ప్రవచన ప్రారంభంతో మహాభారతం యొక్క సమగ్రమైనటువంటి ఉపదేశాన్ని అందించాలని వారు సంకల్పించారు. ఆ సంకల్పంలో మంచి ఉత్తమోత్తమైనటువంటి విద్వాంసులు శ్రీమాన్ శేషాచార్యులు గారు, శ్రీమాన్ సత్యకిషోర్ గారు ఇద్దరిని ఎంపిక చేసి వారి ద్వారా మనకు ఈ ఉపదేశామృతాన్ని అందించాలని వారు నిర్ణయించారు. ఆ నిర్ణయానికి తగినట్లుగా ఆ విద్వన్మూర్ధన్యులు మనకు చక్కటి ఉపదేశాన్ని అందిస్తారని, ఆ ఉపదేశాన్ని మనమందరము గ్రహిస్తామని నేను చక్కగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నిర్ణాయకులైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం వారిని, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ యాజమాన్యం వారిని, అందులోనూ విశేషించి నిన్నటి రోజున విరాట పర్వ కార్యక్రమం పూర్తయిన వెంటనే ఆలస్యం చేయక భక్తులకు ఏమాత్రం జ్ఞానాన్ని అందించటంలో కాల విలంబాన్ని చేయకుండా ఈరోజు ఆదిపర్వ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి యాజమాన్యం వారికి ప్రత్యేకించి నా శుభాకాంక్షలను నేను తెలుపుకుంటున్నాను. అందులోనూ ఈ యాజమాన్యానికి ప్రతినిధిగా ఈ కార్యక్రమాలలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమంగా వచ్చేటువంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం తీసుకుంటున్నటువంటి, భాగస్వాములు అవుతున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క యోగక్షేమాలను విచారిస్తూ వారందరినీ చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నటువంటి శ్రీమాన్ ధర్మారెడ్డి గారిని ప్రత్యేకించి ఈ సందర్భంలో శుభాకాంక్షలతో నేను గౌరవిస్తున్నాను. ఈ కార్యక్రమానికి తమ సలహాల ద్వారా ఈ కార్యక్రమాన్ని మంచి దారిలో నడిపేందుకు సరి అయినటువంటి అనువైనటువంటి సలహాలు ఇస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క అభివందనాలను తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ప్రధాన ఋత్విక్కులై ఈరోజు మన ముందు
ప్రవచనానికి సిద్ధమైనటువంటి పండితులను కూడా నేను నా నమోవాకాలతో పూజిస్తున్నాను. ఈ కార్యక్రమానికి అత్యంత ప్రతికూల పరిస్థితులలో కూడా దాదాపు ప్రపంచమంతా కూడా స్తంభనకు గురి అయినటువంటి సందర్భంలో తమ కర్తవ్యాలను ఏమాత్రం విడిచిపెట్టకుండా, తమ కర్తవ్యాలలో ఏమాత్రం అశ్రద్ధ చూపించకుండా సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సిబ్బంది వారికి, అందులో ఉండేటువంటి కెమెరామ్యాన్కి, స్టాఫ్కి, మేనేజర్స్, కోఆర్డినేటర్స్, సిపిఓ, సిఇఓ ఇట్లాంటి వివిధ హోదాలలో పనిచేసేటువంటి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలను, అభివందనలను తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని జనులందరూ, ప్రజలందరూ కూడా చాలా శ్రద్ధగా వీక్షించి మహాభారతం యొక్క తాత్పర్యమైనటువంటి ధర్మాన్ని చక్కగా తెలుసుకోవాలి, తత్వజ్ఞానం యొక్క ప్రస్తావనను సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మానవ జీవితంలో వచ్చేటువంటి సమస్యలకు సరి అయిన పరిష్కారాన్ని వెతుక్కోవాలి. ఆ పరిష్కారాన్ని ధార్మిక ప్రవృత్తి ద్వారానే కనుగొనాలి అని నేను బలంగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగించవలసిందిగా శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుంటూ నా ఈ 2 మాటలను నేను పూర్తి చేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఆది పర్వాణి గురించి క్లుప్తంగా సమాజ సేవకు ఎలా ఉపయోగపడుతుందో వివరించినటువంటి ఆచార్య కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారికి, ఆచార్య డాక్టర్ రాణి సదాశివమూర్తి గారికి, డాక్టర్ కుప్ప విశ్వనాథ శర్మ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరికి తెలుసు మహాభారతం ఎంతోమంది వినిపించారు, ఎంతోమంది రాశారు, బహుళ ప్రాచుర్యంలో ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్నటువంటి ఈ మహాభారత ప్రవచనం అత్యంత వైవిధ్యంగా ఉంటుంది. వ్యాస మహర్షి మనకు అందించినటువంటి మూల గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకాన్ని కూడా ప్రతి భక్తునితో పలికించి ఉచ్చరింపజేసి ప్రతి శ్లోకానికి అర్థ తాత్పర్యాలను వివరిస్తూ ఆ శ్లోకం ప్రస్తుత సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి సూచన ఇస్తుంది, ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేటువంటి దాన్ని అందరికీ వివరిస్తూ ఈ ప్రవచనం సాగుతుంది. మీ అందరికీ తెలుసు, వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అనేటువంటి నానుడి మన తెలుగు ప్రజల్లో అత్యంత పాపులర్గా ఉంటుంది. కాబట్టి గారెలు ఎంత రుచిగా ఉంటాయో, ఎన్నిసార్లైనా తిన్నా మళ్ళా తినాలనిపిస్తుందో అలాగే మహాభారతం కూడా అంత వినాలనిపిస్తుంది, ఎన్నిసార్లు విన్నా మళ్ళా వినాలనిపిస్తుంటుంది. కాబట్టి ఈ మహాభారత ప్రవచనాన్ని అందరూ విని దాన్ని ఆచరించి మంచి సమాజం ఏర్పడడానికి మనమందరం ఉపక్రమించాలని అని చెప్పి కోరుకుంటూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి కొన్ని. వేద విశ్వవిద్యాలయం, వేద పాఠశాలలు, ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అన్నమాచార ప్రాజెక్టు లాంటి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ కూడా తిరుపతిలో ఉంది. తిరుపతి నగరంలో ఇన్ని సంస్థల్లో అత్యంత పండితులు ఉన్నారు, చాలా గొప్ప పండితులు ఉన్నారు. ఈ పండితులందరినీ కలిపి ఒక పండిత పరిషత్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పండిత పరిషత్తు ఫ్రీక్వెంట్గా కలిసి ఎటువంటి కార్యక్రమాలు మన ప్రజలకు అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని, తర్వాత పండితులు ఏ కార్యక్రమాలను నిర్వహించాలనేది కూడా ఈ పండిత పరిషత్తే సెలెక్ట్ చేసుకుంటుంది. ముఖ్యంగా ప్రతి కార్యక్రమం కూడా స్వామివారి పాదాల చెంత నుంచే ప్రసారం అవుతుంది. కాబట్టి ఎవరైతే పండితులు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎన్నిక చేయబడతారో వారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎన్నుకుంటాడు అనేటువంటి దానిలో ఏ సందేహం లేదని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు యూట్యూబ్లో కామెంట్స్ వస్తూ ఉంటాయి, వాట్సాప్లో కామెంట్స్ వస్తూ ఉంటాయి, మెయిల్స్లో కామెంట్స్ వస్తూ ఉంటాయి. మన కుప్ప శివసుబ్రహ్మణ్య స్వామి దాని గారు లేరు, ఆయన ఎక్కడికి పోయారు, ఆయన ప్లేస్లో ఈయనను ఎందుకు పెట్టారు, తర్వాత కుప్ప విశ్వనాథ శర్మ గారు రావడం లేదు, ఆయన ప్లేస్లో ఈయన పెట్టారు, ఈయన ఎందుకు రావడం లేదు, శేషాచార్యుడు గారు ఎందుకు రావడం లేదు, ఇలాంటి మీరు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కాబట్టి పండితులందరికీ కూడా వారి పర్సనల్ పనులు కూడా ఉంటాయి.
అప్పుడప్పుడు సెలవు తీసుకుంటుంటారు. ఆ సెలవులో పోయినప్పుడు ఎవరిని ఆ ప్లేస్లో నియమించాలనేది కూడా పండిత పరిషత్తే నిర్ణయిస్తుంది. ఎలా ప్రవచనం చెప్పాలని కూడా వారికి అందరికీ కూడా ఈ అడ్వైజెస్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ అందరి పండితులను ఆదరించాలని చెప్పేసి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ప్రవచనాన్ని ఆరంభించవలసిందిగా శేషాచార్యుల వారిని కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పెద్దలు, పండితులు అందరూ కూడా సహృదయులు ఆదిపర్వంలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా చక్కగా వివరించి తమ ఆశీర్వచన విశేషంతో ప్రోత్సహించి ఆదిపర్వాన్ని నాడు ప్రారంభిస్తూ ఉన్నారు. శ్రీనివాసుని యొక్క దివ్య ఆశీర్వచనములతో మనం ఆదిపర్వాన్ని ప్రారంభించుకునే ముందు సంకల్పపూర్వకంగా పారాయణ కార్యక్రమాన్ని ముందుగా పూర్తిగా వించుకుని తరువాత ఆదిపర్వంలో ఉన్నటువంటి సంక్షిప్తమైన వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఆచార్యుల వారు చక్కగా సంకల్పాన్ని మనందరి చేత కూడా పఠింపజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. తొట్టతొలిగా మహాభారతాన్ని గూర్చి ప్రసంగించాల్సి రావడం నాకు ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా పెద్దవారికి నమస్కారం చేసుకుని వెళ్ళడం అనేది నా ధర్మం కనుక ఒక్క నిమిషం పాటు ఆ ప్రస్తావన చేసి సంకల్పాన్ని ఆరంభిస్తాను. వయసు, పాండిత్యం, అనుభవం, అధికారం అన్నిట్లోనూ కూడా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా నాకంటే చాలా పెద్దవాళ్ళు. వాస్తవానికి ఇంతమందిలో చాలా చిన్నపిల్లవాళ్ళనైనా కూడా నా మీద ఒక వాత్సల్యంతో నన్ను చూసి నాకు అధికారం ఇచ్చినటువంటి, నాకు ఇందుకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీమాన్ ధర్మారెడ్డి గారికి మా అడిషనల్ ఈఓ సార్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటుంది రామాయణం. ఇది సనాతనమైనటువంటి ధర్మం. ఒక రాజు ధర్మాన్ని అనుష్ఠానం చేసినప్పుడు ఆ ధర్మానికి విష్ణువు సంప్రీతి చెందుతాడు. ఆ ధర్మాన్ని నేను అనుసరించాలి. నా ధర్మాన్ని అనుసరించి ఇక్కడున్న వేదిక మీద ఉన్న పండితులందరికీ, పెద్దవారికి అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, జగత్తుకే తల్లిదండ్రులైన ఆది దంపతులకి, శ్రీ వెంకటరమణుడు నా గురువైనటువంటి వారికి నమస్కారం చేసుకుంటూ విఘ్నేశ్వర ధ్యానంతో మనం ఈనాడు పఠనాన్ని ఆరంభం చేస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శ్రీనివాసధ్యానం నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే పాహి మాం ఫణిశైలేశ భక్తబంధోదయానిధే అథ మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కింతస్య పుష్కరజలైరభిషేచనేన అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిల
శ్రీమదఖిలాండకోటి श्रीमदखिलाण्डकोटि బ్రహ్మాండనాయకస్య ब्रह्माण्डनायकस्य శ్రీవేంకటేశ్వరస్వామినః श्रीवेङ्कटेश्वरस्वामिनः అనుగ్రహప్రసాదేన अनुग्रहप्रसादेन సర్వేషాం सर्वेषाम् భక్తజనానాం भक्तजनानाम् ఆధివ్యాధి आधिव्याधि నివృత్తిద్వారా निवृत्तिद्वारा ఆయురారోగ్య आयुरारोग्य ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ऐश्वर्याभिवृद्ध्यर्थम् విశూచికా विशूचिका క్రిమిజనిత कृमिजनिता సమస్త समस्त దుష్ప్రభావ दुष्प्रभाव నివారణార్థం निवारणार्थम् సర్వారిష్ట सर्वारिष्ट నివృత్తిద్వారా निवृत्तिद्वारा సకల सकल శ్రేయోభివృద్ధ్యర్థం श्रेयोभिवृद्ध्यर्थम् ధర్మార్థ धर्मार्थ కామమోక్షాఖ్య काममोक्षाख्य చతుర్విధ चतुर्विध పురుషార్థ पुरुषार्थ ఫలసిద్ధ్యర్థం फलसिद्ध्यर्थम् వాङ्मनःकाय वाङ्मनः काय ప్రవర్తిత प्रवर्तित అనేక अनेक జన్మాఘ जन्माघ నిబర్హణార్థం निवर्हणार्थम् సమస్త समस्त పాపక్షయార్థం చ पापक्षयार्थम् च శ్రీమన్మహాభారతే श्रीमन्महाभारते ఆదిపర్వణి आदिपर्वणि యథాశక్తి यथाशक्ति ప్రథమాధ్యాయ प्रथमाध्याय అంతర్గత अन्तर्गत శ్లోకపారాయణం श्लोकपारायणम् ఆచార్యముఖేన आचार्यमुखेन కరిష్యామహే करिष्यामहे వ్యాసధ్యానం व्यासध्यानम् వ్యాసం వసిష్ఠనప్తారం व्यासम् वसिष्ठनप्तारम् శక్తేః పౌత్రమకల్మషం शक्तेः पौत्रमकल्मषम् పరాశరాత్మజం వందే पराशरात्मजम् वन्दे శుకతాతం తపోనిధిం शुकतातम् तपोनिधिम् వ్యాసాయ విష్ణురూపాయ व्यासाय विष्णुरूपाय వ్యాసరూపాయ విష్ణవే व्यासरूपाय विष्णवे నమో వై బ్రహ్మనిధయే नमो वै ब्रह्मनिधये వాసిష్ఠాయ నమో నమః वासिष्ठाय नमो नमः అచతుర్వదనో బ్రహ్మ अचतुर्वदनो ब्रह्मा ద్విబాహురపరో హరిః द्विबाहुरपरो हरिः అఫాలలోచన శంభుః अफाललोचनः शम्भुः భగవాన్ బాదరాయణః भगवान् बादरायणः నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వం శ్రీమన్ మహాభారతంలో మొట్టమొదటి పర్వం. ఆది పర్వం అని పేరు ఎందుకు వచ్చింది దానికి అంటే, ఒక విత్తనాన్ని మనం నాటినప్పుడు దాంట్లోంచి మహావృక్షం ఉద్భవిస్తుంది. అదేవిధంగా ఆది పర్వము మిగతా పర్వములన్నింటికీ కూడా విత్తు లాంటిది, బీజము వంటిది. ఆ బీజంలో నుంచి సమస్తమైన భారతం అంతా, మిగతా గాథ అంతా కూడా యథార్థ గాథ బయటికి వెలువడింది. అందువల్లనే ఆది పర్వము అనే పేరు దానికి సార్థకమయ్యింది. అసలు శ్రీమన్మహాభారతంలో చెప్పబడినటువంటి ప్రధానమైన అంశమేమిటి?
వ్యాస మహర్షి దాన్ని ఎందుకు రచించారు అనే విషయం మనం సంక్షిప్తంగా తెలుసుకోవాలి. వేదాలున్నాయి. వేదములలో ఉన్నటువంటి విషయాలు సామాన్యులైనటువంటి వారికి గోచరం కావు, అర్థం కావు. అలాగే శాస్త్రములు ఉన్నాయి, పురాణములు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఉద్భవించినాయి అంటే ధర్మాచరణ కోసం మాత్రమే ఉద్భవించినాయి. ధర్మాన్ని ఎలా ఆచరించాలి అనే విషయం ప్రతిసారి కూడా మహర్షులందరూ మనకి వర్ణించి చెబుతూనే ఉన్నారు. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించాడో అక్కడతో ద్వాపరయుగం అంతమైపోయి కలియుగం ప్రవేశించింది. కలియుగం ప్రవేశించినప్పుడు మరి ఆ కలియుగంలో ధర్మాలన్నీ కూడా మారిపోతాయి, ధర్మం క్షీణించిపోతుంది కదా. వీళ్ళందరూ కూడా ధర్మ మార్గంలో ఉండడానికి తేలికైనటువంటి మార్గం అందించాలి అని వ్యాస మహర్షి యొక్క మనస్సులో ఉన్నటువంటి ఒక తపన. అందువల్లనే ఒక్కసారి ఆ వేదరాశినంతా కూడా తన మనస్సులో ధ్యానం చేసుకుని, ఆయనే కదా వేద విభాగం చేసింది, సమస్తమైన శాస్త్రముల యొక్క సారాంశాన్ని కూడా అవగాహన చేసుకుని వీటిని ఉన్నది ఉన్నట్టుగా గనక మనం సమాజానికి అందిస్తే దీన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు భవిష్యత్తులో తగ్గిపోతారు. వాళ్ళల్లో ఉన్నటువంటి శ్రద్ధాశక్తులు తగ్గుతాయి, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అందువల్ల ఏ విధంగా చెబితే వాళ్ళు ఆసక్తిగా వినగలుగుతారు అని ఆలోచించి యథార్థ గాథను ఒక కథాత్మకంగా, ఒక కావ్యంలా, ఇతిహాసంలా పురాణములలో ఉన్నటువంటి గాథలన్నీ కూడా చొప్పించి వేదాల్లో ఉండేటువంటి అపౌరుషేయ వేదరాశిలో ఉన్నటువంటి వృత్తాంతాలన్నింటినీ కూడా సామాన్య కథలుగా అర్థమయ్యేటట్టుగా చూపిస్తూ ఆ మహాభారత రచన చేసి, ఈ మహాభారతాన్ని గనక సంపూర్ణంగా ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళందరూ కూడా అపౌరుషేయమైనటువంటి వేదరాశిలో ఉన్నటువంటి సారాంశాన్ని ఎంతో అలవోకగా, సుకరంగా అర్థం చేసుకోగలుగుతారు అనేటువంటి ఒక విధానాన్ని ఆయన మనకు ఏర్పాటు చేశారు. అది శ్రీమన్ మహాభారతంలో ఉన్నటువంటి గొప్పతనం. మరి ఇందులో నిరూపించబడినటువంటి అంశాలు ఏమిటి అంటే ధర్మం అనేది నిరూపించబడింది. ధర్మాన్ని ఎలా ఆచరించాలి అంటే త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. త్రికరణ శుద్ధిగా అంటే మనస్సుతోనూ, వాక్కుతోనూ, శరీరంతోనూ. ఈ జన్మను ధరించినందుకు, కర్మని అనుభవిస్తున్నందుకు మనం తప్పకుండా ఈ భూమి మీద నివసించి తీరాల్సిందే, ఈ దేహాన్ని మనం ధరించినందుకు. కానీ చేసేటువంటి పనిలో ఏముండాలి అంటే మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, నోట్లో నుంచి వచ్చేటువంటి మాట ఉదాత్తంగా, నీతివంతంగా ఉండాలి. అలాంటి చక్కని సంస్కారంతో గనక మానవుడు జీవించడం గనక అలవాటు చేసుకున్నట్లయితే అది పరమాత్మకు మిక్కిలి ప్రీతిపాత్రమవుతుంది. నాయనా, మీరందరూ కూడా ధర్మాన్ని అవలంబించటం కోసమే నేను ఇంత పెద్ద మహాభారతాన్ని మీ అందరికీ కూడా అందిస్తూ ఉన్నాను అని ఆ వ్యాస మహర్షిలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఆలోచన. అది నిరూపించినటువంటి వృత్తాంతమే శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా పాండవులు విజయాన్ని సాధించటం. దీన్ని ఒక కథాత్మకంగానే కాకుండా ఇందులో ఉన్నటువంటి ప్రతి వృత్తాంతము కూడా మనకు ఒక చక్కని నీతిని తెలియజేస్తూ ఉంటుంది. యుగాల భేదాన్ని బట్టి కొన్ని విషయాలు మనం ఆచరించలేనివి, కలియుగంలో నిషిద్ధమైనటువంటి కర్మలు చాలా మహాభారతంలో మనకు కనిపించవచ్చు. కానీ ఎందువల్ల అలా ఉన్నాయండి మహాభారతంలో మరి మనం ఆచరించలేని కర్మలంటే మహర్షులు ఎప్పుడు యథార్థాన్నే చెబుతారు కాబట్టి ఇలా జరిగింది ఈ విషయము అని దాంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని, అదేవిధంగా కొంతమంది యొక్క అహంకారాన్ని, మాత్సర్యాన్ని, వృత్తాంతాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనకి తెలియజేశారు. ఇందులో వాళ్ళు దాచింది ఏమీ లేదు. అందువల్ల ఇది యథార్థ గాథ అనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. అటువంటి మహాభారతంలో ఆది పర్వంలో ఉన్నటువంటి విశేషాలు మనం ఈనాడు సంక్షిప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమితాఖ్యానక శాఖలంబొలిచి వేదార్థామలఛాయమై సుమహావర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థ ఫలమై ద్వైపాయనోద్యానజాత మహాభారత పారిజాతమరున్ ధాత్రీసుర ప్రార్థ్యమై దేవతలందరి చేత కూడా సేవింపబడేటువంటి ఒక గొప్ప ఉద్గ్రంథం ఈ శ్రీమన్ మహాభారతం. మహాభారతం అంటే సాక్షాత్తు దేవలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షమే.
అందులో వర్ణింపబడేటువంటి ఉపాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పారిజాత వృక్షానికి ఉన్నటువంటి శాఖలు, కొమ్మలు. మరి వేదముల యొక్క పరమ పవిత్రమైన నిగూఢమైనటువంటి అర్థం ఏదైతే ఉందో అది ఆ పారిజాత వృక్షపు నీడ. ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ వృక్షము యొక్క పుష్పాలై ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ మహాభారతాన్ని అంతా కూడా నడిపించినటువంటి వాళ్ళు నరనారాయణ స్వరూపులు కృష్ణార్జునులు ఉన్నారు. వాళ్ళిద్దరి యొక్క కీర్తులు ఎలా వ్యాపించాయి అంటే వృక్షానికి ఉన్నటువంటి సమృద్ధమైనటువంటి ఫలముల వలె ఉన్నాయి. ఆ వృక్షానికి పండ్లు ఏమిటి అంటే ఆ శ్రీకృష్ణార్జునుల యొక్క కీర్తుల యొక్క సమూహములే. మరి ఈ వృక్షాన్ని నాటినటువంటి ఉద్యానవనం ఎవరు అంటే సాక్షాత్తు వేదవ్యాస మహర్షి. అంత ఉత్తమమైనటువంటి ఈ గ్రంథాన్ని మనం పవిత్రమైనటువంటి భావంతో త్రికరణ శుద్ధిగా ఆశాంతము కూడా ఆలకించినట్లయితే, అధ్యయనం చేసినట్లయితే మనలో ఉన్నటువంటి కామక్రోధాది అరిషడ్వర్గములన్నీ కూడా ఉపశమిస్తాయి. స్వచ్ఛమైనటువంటి హృదయంతో ఏదైనా ఒక కార్యాన్ని సాధించి పరమాత్మ అనుగ్రహానికి మనం తప్పకుండా పాత్రులమవుతాము. ఆది పర్వంలో ముఖ్యంగా కొన్ని ఉపపర్వాలు ఉన్నాయి. ఆ ఉపపర్వాల్లో ఉన్న విశేషాలు మనం చాలా సంక్షిప్తంగా ఈనాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనుక్రమణికా పర్వం. అనుక్రమణిక అంటే విషయ సూచిక. ఏదైతే మహాభారతంలో చెప్పబడినటువంటి సమగ్రమైన కథావృత్తాంతం ఏదైతే ఉందో అది అనుక్రమణికా పర్వంలో సంక్షిప్తంగా వర్ణించబడింది. శౌనకాది మహర్షులంతా కూడా సత్రయాగం చేస్తూ ఉంటే అక్కడికి సౌతి వస్తారు. సూత మహర్షి యొక్క కుమారులు. ఆయన ఉగ్రశ్రవసుడు ఆయన పేరు. ఆయన విచ్చేసి వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి నమస్కారం చేస్తారు. అయ్యా, మీరు ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకుని ఉన్నారు, చక్కని ఇతిహాసాలు మాకు వినిపించండి అంటే వైశంపాయన మహర్షి వర్ణించినటువంటి వృత్తాంతం భారతం ఉన్నది, వ్యాస మహర్షి చెప్పినటువంటిది. ఆ వృత్తాంతాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఆ వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి సర్పయాగంలో వర్ణించినటువంటి వృత్తాంతము అని ఆ వృత్తాంతం అంతా కూడా చెప్పటం ప్రారంభించాడు ఈ సౌతి ఉగ్రశ్రవసుడు అనేటువంటి ఆ సూత మహర్షి. ప్రారంభించి మహాభారతంలో ఉన్నటువంటి ఘట్టాలన్నింటినీ కూడా వివరిస్తూ ఉన్నాడు. ఆ తరువాత ఇది అనుక్రమణికా పర్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. పాండవులు ఎలా ఉద్భవించారు, పాండవులకి కౌరవులకి వైరం ఎలా వచ్చింది, చివరికి పాండవులు ఎలా జయించారు, పరిపాలన ఏ విధంగా చేశారనే వృత్తాంతాన్ని అంతా కూడా సంక్షిప్తంగా తెలియజేశారు మహర్షి. ఆ తరువాత అనుక్రమణికా పర్వం తర్వాత పర్వ సంగ్రహ పర్వం అనేటువంటి చక్కని ఒక పర్వాన్ని మనకు అందించారు, ఉపపర్వాన్ని. అందులో ఏం చెప్పబడి ఉంది అంటే సమస్తమైనటువంటి భారతం 18 పర్వాల యొక్క సారాంశం అంతా కూడా సంక్షిప్తంగా తెలియజేశారు. మనం ఆ పర్వ సంగ్రహ పర్వాన్ని అనుక్రమణికా పర్వాన్ని గనక శ్రద్ధాసక్తులతో పారాయణం చేసినట్లయితే భారతం మొత్తాన్ని పారాయణ చేసినటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. అదేవిధంగా పౌష్య పర్వం అనేటువంటి పర్వం ఉపపర్వం. ఆ పౌష్య పర్వంలో గురుభక్తి యొక్క గొప్పతనం చెప్పబడిందండి. పౌష్యము అంటే ఆ పేరు పెట్టడంలోనే ఆ పర్వంలో ఏం చెప్పబడిందన్న విషయం మనకి తెలిసిపోతుంది. పౌష్య మహారాజు అని ఒక మహారాజు గారు ఉన్నారు. ఆయన దగ్గరకు వేదుడనేటువంటి మహర్షి యొక్క శిష్యుడు వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే గురుదక్షిణ ఆయన సమర్పించుకోవాలి. ఆ గురువుగారు అడిగినటువంటి దక్షిణ ఏమిటి? గురుపత్ని అడిగింది దక్షిణ. ఆ పౌష్య మహారాజు పత్ని ధరించినటువంటి కుండలములు కావాలి అని కోరిందండి ఆ మహర్షి యొక్క గురుపత్ని. ఆ గురుపత్ని కోరినటువంటి కోరిక ప్రకారం ఆ కుండలములు తీసుకురావటం కోసం ఆ వేదుని యొక్క శిష్యుడైనటువంటి ఉత్తంకుడు అనేటువంటి ఆయన విచ్చేసి అవి స్వీకరిస్తాడు, ఆ కుండలాలు స్వీకరిస్తాడు. ఈ వృత్తాంతం అంతా కూడా ఈ పౌష్య పర్వంలో వర్ణింపబడి ఉన్నది. ఆ తరువాత పర్వం ఉపపర్వం పౌలోమ పర్వం అండి. పౌలోమ పర్వము అంటే భృగు మహర్షి యొక్క భార్య పులోమ, వారిద్దరికీ జన్మించినటువంటి మహర్షి చ్యవన మహర్షి. ఆ చ్యవన మహర్షి యొక్క గొప్పతనం అందులో వర్ణింపబడింది. అదేవిధంగా చ్యవన మహర్షి వంశంలో జన్మించినటువంటి రురు అనే పేరు కలిగినటువంటి మహర్షి యొక్క చరిత్ర వర్ణింపబడింది.
ఆ రురువు అనేటువంటి మహర్షి ప్రమద్వర అనే పేరు కలిగిన ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ ప్రమద్వర అనేటువంటి ఆమెను ఒక సర్పం కాటేస్తే సర్పముల మీద అన్నింటి మీద కూడా కక్ష కట్టి ఆ సర్పాలన్నింటినీ కూడా సంహరించడం ప్రారంభిస్తే డుండుభుడనేటువంటి పేరు కలిగినటువంటి సర్పం, అయ్యా అహింస పరమో ధర్మ అనేటువంటి మనం నిరంతరము వినేటువంటి వాక్యం ఏదైతే ఉందో అది ఈ పర్వంలోనే, ఈ ఉపపర్వంలోనే మనకి లభిస్తూ ఉన్నదండి. అయ్యా అహింస అనేటువంటిది పరమధర్మము, ఈ రకంగా నీవు హింసించద్దు అని చెబుతుంది. ఆ రురు మహర్షి ఆ వాక్యాన్ని విన్న తరువాత జనమేజయుడు చేసినటువంటి సర్పయాగం గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తితో తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఆ జనమేజయ యొక్క సర్పయాగ వివరాలన్నీ కూడా తెలుసుకుంటాడు. ఈ విశేషాలన్నీ కూడా పౌలోమ పర్వంలో వర్ణింపబడ్డాయి. ఆ తరువాత పర్వం అనేటువంటిది ఆస్తిక పర్వం. ఆస్తిక పర్వము అంటే ఆస్తిక మహర్షి అని ఒక మహర్షుల వారు ఉన్నారు. ఆయన గొప్పతనాన్ని వర్ణించేటువంటి పర్వమే ఆస్తిక పర్వము. ఆస్తిక మహర్షి ఏం చేశారంటే జనమేజయునకు ఒక కోపం కలిగింది. ఏమిటా కోపం అంటే తన తండ్రి పరీక్షిన్ మహారాజు తక్షకుడనేటువంటి సర్పము యొక్క కాటు చేత మరణించాడు అనేటువంటి కోపంతో ఆ జనమేజయుడు సర్పయాగం చేస్తూ ఉంటే అందులో సర్పాలన్నీ కూడా యజ్ఞగుండంలో పడి దహనమైపోతూ ఉంటాయి. ఆ సమయంలో వాసుకి అనేటువంటి సర్పరాజు ఆయన కద్రువ యొక్క కుమారుడండి. ఆయన ఏం చేస్తాడంటే తన చెల్లెలైనటువంటి జరత్కారువు అనేటువంటి ఆమెను జరత్కారు అనే పేరు కలిగిన మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఎందువల్ల అలా చేశాడు అంటే వాళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానమే సర్పయాగాన్ని మాన్పించగలిగినటువంటి శక్తి కలిగిందవుతుంది అని చెప్పి బ్రహ్మాది దేవతలంతా కూడా వర్ణించి చెప్పారట. అందువల్ల ఆ జరత్కారు అనేటువంటి మహర్షికిను ఆయన భార్య అయినటువంటి జరత్కారు అనేటువంటి ఆమెకు జన్మించినటువంటి వాడే ఆస్తిక మహర్షి. ఆ ఆస్తిక మహర్షి కేవలము సర్పయాగం మాన్పించటం కోసమే ఉద్భవించాడు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి సర్పయాగం జరిగే చోటికి రాగానే జనమేజయ మహారాజు ఆస్తిక మహర్షిలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి తేజస్సును చూసి అబ్బో ఎంతటి మహానుభావుడు ఈయన అని ఆయన కీర్తించినటువంటి వర్ణనలన్నీ విని సంతోషించి నీకేం కావాలయ్యా అంటే ఈ సర్పయాగాన్ని మానేయి అని కోరతాడు ఆస్తిక మహర్షి. అంటే ఈ వృత్తాంతం ద్వారా మనకి ఏం తెలుస్తోంది అంటే ఎంతో కష్టపడి త్యాగబుద్ధితో ఇతరులెవరూ కూడా మన వల్ల కష్టపడకూడదు, అందరినీ కూడా మనం రక్షించాలి అనేటువంటి పరమ ధార్మికమైనటువంటి ఋషుల యొక్క హృదయం అనేటువంటిది ఈ వృత్తాంతంలో మనకి ఆవిష్కృతమవుతూ ఉన్నది. ఇది ఆస్తిక పర్వంలో ఉన్నటువంటి అంశం. ఆ తరువాత అంశావతరణం అనేటువంటి పర్వం ఉన్నదండి. అంశావతరణ పర్వంలో చెప్పబడినటువంటి విశేషాలు ఏమిటి అంటే భగవంతుని యొక్క మాయ వల్లనే అంతా నడుస్తోందని మనం విశ్వసిస్తూ ఉన్నాం. అది నిజం. ఈ భారత యుద్ధం జరగబోతుందని దేవతలందరికీ ముందే తెలుసు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో దేవదానవులందరూ కూడా వివిధమైనటువంటి అంశాలతో ఈ భూమి మీద అనేక మంది మహావీరులుగా క్షత్రియులుగా ఉద్భవించి ఉన్నారు. కాబట్టి ఎవరెవరు ఏ ఏ అంశాలతో జన్మించారు, ఈ యుద్ధంలో ఏ విధంగా వాళ్ళు పాల్గొంటున్నారు భారత యుద్ధంలో అనే అంశాలన్నీ కూడా ఈ అంశావతరణ పర్వంలో వర్ణింపబడి ఉన్నాయి. ఆ తరువాత పర్వము సంభవ పర్వము. ఇక్కడి నుంచి ఇక పాండవుల యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది, మహాభారతాన్ని రచించినటువంటి వ్యాస మహర్షి యొక్క జననం, పరాశర మహర్షి ద్వారా సత్యవతి యందు వ్యాస మహర్షి జన్మించటం, ఆ తరువాత శంతన మహారాజు, ఇదంతా కూడా చంద్రవంశపు రాజుల చరిత్ర అండి. మహాభారతం అంతా కూడా యయాతి మొదలైన రాజఋషుల యొక్క చరిత్ర. ఆ యయాతి వంశంలోనే పూరుడనేటువంటి ఆ యయాతి కుమారునకు రాజ్యాన్ని ఇస్తాడు. కాబట్టి యయాతి ఆ వంశానికి పూరు వంశం అనేటువంటి పేరు వచ్చింది. ఆ పూరు వంశంలోనే దుష్యంతుడు జన్మించాడు. ఆ దుష్యంతుని కుమారుడే భరతుడు. ఆ భరతుని పేరు మీదే భారతము అనేటువంటి పేరు కూడా ప్రసిద్ధి చెందింది. అదే వంశంలో శంతనుడు అనేటువంటి మహారాజు జన్మించాటండి. ఈ శంతనుడు అనేటువంటి మహారాజు బ్రహ్మలోకంలో మహాభిషుడనే పేరు కలిగినటువంటి గొప్ప రాజు. ఆయన తన పుణ్యంతో బ్రహ్మలోకాన్ని పొందాడు. కానీ ఆయనలో అనుకోకుండా కొన్ని విషయాసక్తులు పోకపోవటం వల్ల బ్రహ్మగారు, నాయనా నువ్వు ఇక్కడ ఉండాలంటే ఒక అర్హత సంపాదించుకోవాలి, కాబట్టి భూమి మీదకి వెళ్ళి
ఆ కర్మని అనుభవించి మళ్ళీ రా అని చెప్పి పంపించేస్తే ఆ మహాభిషుడనేటువంటి మహారాజు శంతనునిగా ఉద్భవించాడు. ఆ శంతనునకు గంగకు జన్మించినటువంటి వాడే భీష్ముడు. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. శంతనుని యొక్క కుమారుడు కాబట్టి శాంతనవుడు, గంగ యొక్క కుమారుడు కాబట్టి గాంగేయుడు అని కూడా పిలువబడుతూ ఉన్నాడు. ఆ భీష్ముల వారు చక్కగా రాజ్యాన్ని కాపాడినటువంటి వాడు. కానీ తండ్రి ఆనందం కోసం, శంతనుని యొక్క ఆనందం కోసం ఆయన ఇంకా బ్రహ్మచర్య దీక్షని ఎప్పుడూ వహిస్తూ ఉంటానని ఆయన పట్టుదల కలిగి ఉన్నాడు. ఆ తరువాత శంతన మహారాజు తనను గంగ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత సత్యవతి అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్నారు. చేసుకున్న తరువాత వారికి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే పేరు కలిగినటువంటి 2 కుమారులు జన్మించారు. అందులో చిత్రాంగదుడు తన పేరు కలిగినటువంటి గంధర్వునితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణించాడు. ఇంకా విచిత్ర వీర్యునకు కాశీరాజు కుమార్తెలైనటువంటి అంబిక, అంబాలిక అనేటువంటి వాళ్ళిద్దరిని కూడా తీసుకుని వచ్చి మన భీష్ముల వారు వివాహం జరిపించాడు. ఆ విచిత్ర వీర్యుడు కూడా కొంతకాలానికి సంతానం లేకుండానే ఆయన కూడా మరణించడం జరుగుతుంది. ఆ తరువాత సత్యవతి వ్యాస భగవానుణ్ణి స్మరించి ఆనాటి కాలమాన పరిస్థితుల యొక్క న్యాయాన్ని అనుసరించి వ్యాస మహర్షి యొక్క అనుగ్రహంతో అంబికయందు ధృతరాష్ట్రుడు, అంబాలికయందు పాండురాజు జన్మించారు. అదేవిధంగా అదే సందర్భంలో విదురుల వారు కూడా జన్మిస్తారు. ఆ వృత్తాంతాన్నంతా కూడా మనం సమగ్రంగా చెప్పుకోబోతూ ఉన్నాం. ఈ ధృతరాష్ట్రునకు పాండురాజుకు జన్మించినటువంటి సంతానమే కౌరవులు, పాండవులు. పాండురాజు యొక్క కుమారులంతా కూడా పాండవులు. పాండు మహారాజుకి 2 భార్యలు, కుంతి, మాద్రి. అదేవిధంగా ధృతరాష్ట్రుని యొక్క భార్య పేరు గాంధారి. ఈ రకంగా కౌరవులు, పాండవులు ఇరువురు కూడా జన్మించటం. తరువాత పాండురాజు విధివశం వల్ల రాజ్యాన్ని పరిపాలించేటువంటి అధికారం పోగొట్టుకుని సంసార బాధ్యతల నుంచి కూడా బలవంతంగా వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వచ్చి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అరణ్యాల్లో జీవిస్తూ ఉంటాడు. ఆయన కూడా విధివశాత్తు మరణించిన తర్వాత పాండవులు అరణ్యాల నుంచి మళ్ళీ హస్తినాపట్టణానికి చేరుకుంటారు. కౌరవులు, పాండవులు ఇద్దరూ కలిసి ఆనందంగా ఆడుతూ పాడుతూ చిన్న చిన్న విద్వేషాలు ఉన్నప్పటికీ కూడా విద్యాభ్యాసం చేశారు. వాళ్ళందరికీ కూడా ద్రోణాచార్యుల వారు చక్కగా అస్త్ర విద్యలన్నింటినీ కూడా నేర్పించారు. ఆ తరువాత కొంతకాలానికి ఈ పాండవుల్లో ఉన్నటువంటి శక్తిని చూచేటప్పటికి దుర్యోధనునికి అసూయ పుట్టింది. ఈ అసూయతో తన మీద విపరీతమైనటువంటి వ్యామోహం ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు తండ్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళని ఎలాగైనా సరే దూరంగా పంపించు అంటే అప్పుడు ఆ పాండవులందరినీ కూడా అక్కడి నుంచి వారణావతం అనే పేరు చోటకి పంపించి అక్కడ లక్కతో ఇల్లు నిర్మించి అందులో ఉండమని చెప్తారండి. అందులో పాండవులు నివసిస్తూ ఉంటారు. ఈ దుర్యోధనుడు ఆ లక్క ఇంటిని తానే తగలబెట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ పాండవులు తెలివిగా విదురుని యొక్క సలహాను అనుసరించి అక్కడి నుంచి తప్పించుకుని అరణ్యంలో ప్రవేశిస్తారు. ఈ రకంగా ఈ సంభవ పర్వంలో ఈ విషయాలన్నీ చెప్పబడి ఉన్నాయి. ఈ జతుగ్రహ పర్వం అంటారండి. తర్వాత ఈ ఉపపర్వంలోనేమో లక్క ఇంటిని దగ్ధం చేయటం, వీళ్ళంతా కూడా అరణ్యంలోకి ప్రవేశించడం అనే విషయాలన్నీ వివరించున్నాయి. ఆ తరువాత హిడింబ వధ అనేటువంటి పర్వం చెప్పబడి ఉంది ఆది పర్వంలో. హిడింబాసురుడు అనేటువంటి రాక్షసుడు అరణ్యంలో ప్రవేశించిన పాండవుల్ని సంహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటే భీముడు ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు. తల్లి కుంతి చెప్పినటువంటి మాటల్ని అనుసరించి ఆ హిడింబాసురుని యొక్క చెల్లెలైనటువంటి హిడింబని వివాహం చేసుకుంటాడు. సద్యోగర్భంలో ఆ హిడింబకు ఘటోత్కచుడు అనేటువంటి కుమారుడు జన్మిస్తాడు. అక్కడి నుంచి వాళ్ళు మారువేషాల్లో పాండవులు ఏకచక్రపురంలో ప్రవేశిస్తారు. బ్రాహ్మణ రూపంలో అక్కడ సంచరిస్తూ ఉంటారు. ఆ ఏకచక్రపురంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక రాక్షసుని వల్ల భయంకరమైనటువంటి పీడ కలిగి ఉంటుంది. అతనికి ప్రతిరోజు కూడా ఆ ఏకచక్రపురంలో ఉన్నటువంటి వాళ్ళంతా 2 దున్నపోతుల్ని, ఒక బండెడు అన్నాన్ని, ఒక మనిషిని కూడా పంపించవలసి ఉన్నది. ఆ రకంగా ప్రతిరోజు ఒక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని బకాసురుడికి అర్పిస్తూ ఉండేసరికి ఆ జనులంతా దుఃఖపడుతూ ఉంటే భీముడు కుంతి యొక్క ఆజ్ఞ మేరకు వెళ్ళి ఆ బకాసురుణ్ణి సంహరించి ఆ ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా తీర్చాడు ఏకచక్రపురంలో. ఇదంతా కూడా ఆ బకవధ పర్వంలో చెప్పబడి ఉంది. అక్కడి నుంచి చైత్రరథ పర్వం అని చెప్తున్నారండి, ఉపపర్వం. ఇందులో
ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చి పాండవులందరికీ కూడా పాంచాల రాజైనటువంటి ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం ప్రకటిస్తున్నాడని తెలియజేయటం, అక్కడి నుంచి ఈ పాండవులు ఆ ఏకచక్రపురంలో ఉన్నటువంటి కొంతమంది అంతా కలిసి ఆ వివాహానికి, ఆ స్వయంవరానికి బయలుదేరి వెడతారు. అది స్వయంవర పర్వము, వైవాహిక పర్వం అనేటువంటి పేరుతో 2 ఉపపర్వాలుగా ఉంది. అక్కడికి వెళ్ళిన తరువాత ద్రుపద మహారాజు ఒక మత్స్య యంత్రాన్ని ఏర్పాటు చేస్తే అనేక మంది రాజులందరూ కూడా ఆ మత్స్య యంత్రాన్ని భేదించడానికి ప్రయత్నించి విఫలమైపోతారు. కానీ ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి అర్జునుడు ఆ మత్స్య యంత్రాన్ని భేదించి ఆ ద్రుపద మహారాజు కుమార్తె అయినటువంటి ద్రౌపదిని వివాహం చేసుకుంటాడు. అదే సమయంలో వ్యాస మహర్షి వచ్చి ఈమె పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేసి ఈమె 5గురికి భార్య అవ్వవలసి ఉన్నది అనే విషయాన్ని తెలియజేసి పాండవులందరూ కూడా, పంచపాండవులందరూ కూడా ద్రౌపదిని వివాహం చేసుకుంటారు. ఇందులో ఉన్నటువంటి మర్మమంతా కూడా మనం చక్కగా సవివరంగా మళ్ళీ తెలుసుకుంటాము. ఆ తరువాత ఈ రకంగా పాండవులు ద్రుపద మహారాజు దగ్గర ఉన్నారు, వీళ్ళని లక్క ఇంట్లో పెట్టి మనం కాల్చివేయాలనుకున్నాం, ఇది మనందరికీ కూడా కళంకంగా ఉంది అని బాధపడినటువంటి ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పంపిస్తే ఆ విదురుడు వచ్చి మళ్ళీ పాండవుల్ని తీసుకుని వెళ్ళి అర్ధరాజ్యం ఇస్తాడు ధృతరాష్ట్రుడు వాళ్ళకి. అక్కడి నుంచి వాళ్ళు అర్ధరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఆ తరువాత అర్జునుడు కొన్ని కారణాల వల్ల తీర్థయాత్ర చేయవలసి వచ్చి ఆయా తీర్థములన్నీ కూడా సేవిస్తూ ఒక నాగకన్య వల్ల ఇరావంతుడు అనేటువంటి పుత్రుణ్ణి పొందుతాడు. అదేవిధంగా అక్కడి నుంచి బయలుదేరి రైవతకాద్రి దగ్గరికి వస్తాడండి. అంటే ద్వారకా నగర సమీపానికి వస్తాడు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల శ్రీకృష్ణుని యొక్క చెల్లెలు, బలరామ శ్రీకృష్ణుల యొక్క చెల్లెలైనటువంటి సుభద్రను అక్కడి నుంచి అపహరించి తీసుకుని వెళ్ళి వివాహం చేసుకుంటాడు. ఇదంతా కూడా సుభద్రాహరణ పర్వం అనేటువంటి హరణాహరణ పర్వములలో వివరించబడి ఉంది. ఆ తరువాత కృష్ణార్జునులు ఇరువురూ కూడా కాండవదహనం జరిపిస్తారండి. కాండవదహనం అంటే శ్వేతకి అనే పేరు కలిగినటువంటి ఒక మహారాజు కొన్ని వేల సంవత్సరాల పాటు యజ్ఞం, సత్రయాగం జరిపిస్తూ నెయ్యి బాగా పోసేటప్పటికీ అది తాగి తాగి అగ్నిహోత్రునికి అగ్నిమాంద్యం పట్టుకుని ఇక్కడ ఖాండవవనంలో ఉన్నటువంటి సమస్తమైన ఓషధులు స్వాహా చేస్తే తప్ప ఆయనకు ఉన్నటువంటి ఆ బాధ తప్పదు. కాబట్టి కృష్ణార్జునుల యొక్క సహాయంతో ఆ ఖాండవ వనాన్నంతా కూడా దహిస్తాడు. ఈ వివరాలన్నీ కూడా ఆ ఖాండవ దహన పర్వంలో వర్ణింపబడ్డాయి. ఆ తరువాత మయుడు చక్కగా ఒక సభాభవనాన్ని నిర్మించిస్తాడు పాండవులకు. దాన్ని మయదర్శన పర్వము అనే పేరుతో చెబుతారు. ఈ రకంగా పాండవులు చక్కగా ఎక్కడైతే మయుడు నిర్మించినటువంటి సభామండపాన్ని పొందుతారో అక్కడ దాకా ఉన్నటువంటి ఈ చరిత్ర అంతా కూడా మనకు ఆది పర్వంలో వివరంగా వివరింపబడి ఉన్నది. వీటిల్ని మనం ఈనాడు సంక్షిప్తంగా తెలుసుకున్నాం. ఎందువల్లంటే మనం ఇంత సంక్షిప్తంగా తెలుసుకున్నా కూడా అంతర్లీనంగా ఎన్నో ఉపకథలు, ఆఖ్యానాలు, ధర్మ సూక్ష్మాలు, నీతులు అన్నీ కూడా ఇందులో వర్ణింపబడ్డాయి. వాటిలన్నింటినీ కూడా మనం ఒక్క రోజులో సమగ్రంగా తెలుసుకోవటం ఎంతో శ్రమ. కాబట్టి పాండవుల యొక్క ధర్మనిరతి, తదనుగుణంగా కృష్ణుడు చేసినటువంటి సహాయం. ఎందువల్లంటే ఎవరు ధర్మాత్ములో కృష్ణుని సహాయం వారికే ఉంటుంది. కృష్ణో ధర్మ సనాతన అని వర్ణించినట్లుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ధర్మాన్ని చక్కగా అనుసరించి పాండవులు కీర్తిని పొందారు, శాశ్వతమైనటువంటి కీర్తిని పొందారు. మరి దుర్యోధనాదులేమో శ్రీకృష్ణుణ్ణి విశ్వసించక వాళ్ళు పరాభవింపబడ్డారు, నాశనమైపోయారు. దుర్యోధనో మన్యుమయో మహాద్రుమ స్కంధ కర్ణ శకుని తస్య శాఖా దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే మూలం రాజా ధృతరాష్ట్రో అమనీషి. దుర్యోధనుడంటే సాక్షాత్తు కోపానికి నిలువెత్తు రూపమైనటువంటి ఒక వృక్షం. దానికి ఉన్నటువంటి మాను ఎవరు అంటే కర్ణుడు. ఎప్పుడైనా పొరపాటున దుర్యోధనుడు ఏమన్నా తనలో ఉన్న అసూయాద్వేషాలు మర్చిపోతాడేమో అని రెచ్చగొట్టడానికి సిద్ధంగా పక్కన ఉండి నడిపించేటువంటి వాడు కర్ణుడు. మరి ఇంకా దుశ్శాసనుడు ఎవరు అంటే ఆ వృక్షానికి ఉన్నటువంటి పుష్పములు, ఫలములు,
కోపరూపమైనటువంటి దుర్యోధనుడనేటువంటి వృక్షానికి ఉన్నటువంటి పుష్పఫలాలు ఎవరు అంటే ఈ దుశ్శాసనుడు. అలాగే శకుని ఎవరు అంటే ఆ వృక్షానికి ఉన్నటువంటి కొమ్మలు. ఇంకా మూలం ఎవరు అంటే ధృతరాష్ట్రుడు. ఎందువల్లంటే పుత్ర వ్యామోహంతో తాను ఉచితమైనటువంటి పనులు చేస్తున్నాడో అనుచితమైన పనులు చేస్తున్నాడో తెలుసుకోకుండా పుత్రుణ్ణి విడిచిపెట్టి తాను నష్టాన్ని పొందాడు, వంశమంతా కూడా పాడైపోయింది. మరి ధర్మరాజు వైపు చూస్తేనో యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ. ధర్మరాజు అంటే సాక్షాత్తు మూర్తి భవించినటువంటి ధర్మం అనేటువంటి వృక్షం. స్కంధ అర్జున, దానికి ఉన్నటువంటి మాను అర్జునుడైతే తస్య శాఖా భీమ, ఆ వృక్షానికి ఉన్నటువంటి కొమ్మలు భీమసేనుడు. మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే, మాద్రీ కుమారులైనటువంటి నకుల సహదేవులు ఇద్దరూ కూడా ఆ వృక్షానికి పుష్పములు ఫలములు. మరి మూలమెవరు అంటే కృష్ణ పరమాత్మ. వాళ్ళు ఆశ్రయించినటువంటి ధర్మము, బ్రహ్మజ్ఞానులైనటువంటి బ్రాహ్మణోత్తములు, వీళ్ళందరూ కూడా మూలమయ్యి పాండవుల్ని రక్షించారు. అందువల్ల ఇందులో మనకు భారతంలో చెప్పబడినటువంటి ప్రధానమైన అంశం, ఆది పర్వంలో చెప్పబడినటువంటి ప్రధానమైన అంశం అంతా కూడా సమష్టిగా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని గనక మనం సంరక్షించినట్లయితే అది మనందరినీ కూడా రక్షిస్తుందనే విషయం ఇందులో సంక్షిప్తంగా మనకు ఆది పర్వంలో తెలియజేయబడి ఉన్నది. ఇప్పుడు ఇందులో విశేషాలు మనం తెలుసుకున్న తరువాత మొట్టమొదటి శ్లోకాన్ని ఆచార్యుల వారు మనందరి చేత కూడా పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఓం రోమహర్షణపుత్రః రోమహర్షణపుత్రః ఉగ్రశ్రవాః ఉగ్రశ్రవాః సౌతిః పౌరాణికో సౌతిః పౌరాణికో నైమిషారణ్యే నైమిషారణ్యే శౌనకస్య కులపతేః శౌనకస్య కులపతేః ద్వాదశ వార్షికే ద్వాదశవార్షికే సత్రే సత్రే వర్తమానే వర్తమానే. ఈ శ్లోకంలో ఉన్నటువంటి విశేషం, ద్వాదశ వార్షికమైనటువంటి సత్రం జరుగుతూ ఉంటే అక్కడికి సూత మహర్షి వచ్చారు. శౌనకాది మహర్షులంతా కూడా అక్కడ నైమిషారణ్యంలో ఉన్నారు. అక్కడికి సూత మహర్షి విచ్చేశారు అన్న విషయాన్ని మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని క్లిష్టమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల్లో ఉన్నటువంటి అంతరార్థం అనేటువంటిది తెలుసుకోవటం కష్టం. వాటిని ప్రత్యేకమైనటువంటి విధానంతో ఆచార్యుల వారు మనకు చక్కగా వివరిస్తారు. ఒక శ్లోకాన్ని వారి ద్వారా ఈనాడు మనం శ్రవణం చేద్దాం. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మా ప్రవచన కోకిల శేషాచార్యులు గురువు గారు ఎంతో రమ్యంగా వివరణ చేశారు. వారి సాన్నిధ్యం వల్ల నా గార్ధభస్వరంలో కూడా అత్యంత మాధుర్యం వస్తుంది అని ఆకాంక్ష చేస్తున్నాను. వాస్తవానికి భారతంలో అసలు భారతమే చాలా డిఫికల్ట్ అంటాం కదా, భారతమే చాలా ధర్మ సూక్ష్మాలతో కూడుకుని ఉన్నది. ఒక్క పెట్టున జరిగితే భారతం ఎప్పుడు కూడా అర్థం కాదు. భారతంలోనే ఒక చోట చెప్తాడు, భారతాన్ని 10 సార్లు చదివితే కానీ అసలు భారతం వంటపడుతుంది అంటాడు. అలా చెప్తూ ఒకసారి చదివితే ఏ ఫలితం, రెండోసారి చదివితే ఏ ఫలితం, ఈ విధంగా 10 సార్లు చదివితే ఏ ఫలితం అనేటువంటి ప్రస్తావన కూడా ఉంది. అటువంటిది కేవలం ఒక రోజులోనో, ఓ నిమిషంలోనో, ఒక సంవత్సరంలోనో భారతంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా మనం గ్రహించలేం. అందులో భారతంలో గ్రంథులు విశేషించి చాలా ఉన్నాయి. వీటి గురించి చాలా చర్చోపచర్చలు కూడా ఉన్నాయి. ఈ గ్రంథులు అనేవి ఎందుకు వ్యాసుడు కూర్చాడు, గ్రంథి అంటే చిక్కుముడి అని అర్థం. ఈ గ్రంథుల్ని వ్యాసుడు ఎందుకు పెట్టాడనే విషయం తెలుసుకోవాలంటే అసలు మహాభారతం ఎలా రచించాడు, ఎన్ని శ్లోకాలు రచించాడు అనే విషయాన్ని కొంతమేర ప్రస్తావన చేసుకోవాలి. దీని మీద అనేకమైనటువంటి అభిప్రాయాలు పండితమన్యులకు ఉన్నాయి. అయితే ఒకానొక విధానాన్ని, ఒకానొక అంశాన్ని మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. ఇందాక విశ్వనాథాచార్యులు వారు చెప్పినట్టుగా భారతాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లోకంలో ప్రచారం చేశారు. ఆ సందర్భంలోనే వ్యాసుడు అంటాడు, 30 లక్షల శ్లోకాలు దేవలోకంలో,
పిత్రే పంచదశం ప్రోక్తం అంటాడు. పితృలోకంలో 15 లక్షలు, ఈ విధంగా ఒక్కొక్క లోకంలో కొంత కొంత పంచుకుంటూ వచ్చేసరికి మనుష్యలోకం వచ్చేసరికి మనకి సపాదలక్షకంగా మనకు కనబడుతున్నాయి శ్లోకాలన్నీ కూడా. మొత్తం కలిపి 60 లక్షల శ్లోకాలు అసలు మహాభారతం. ఈ 60 లక్షల శ్లోకాల మహాభారతంలో గ్రంథులు వ్యాసుడు ఎందుకు పెట్టాడనడానికి ఒకానొక గాథ ఉంది. వ్యాసుడు విశ్వమయమైనటువంటి విజ్ఞానాన్నంతా కూడా దర్శించి తాను చెప్తుంటే ఒరవడిపోకుండా వేగంగా రాయడానికి ఒకానొక లేఖకుడు కావాలి అనుకుని బ్రహ్మని స్మరణం చేస్తారు. అప్పుడు బ్రహ్మను గణపతిని స్మరణం చేయవయ్యా అంటే వ్యాసుడు చెప్పేటువంటి భారతాన్ని రచించడం కోసం గణపతుల వారు ఉపక్రమిస్తారు. ఇద్దరి మధ్య ఒప్పందం ఏంటంటే, స్వామి మీరు ఆలోచిస్తూ చెప్తే కనుక నేను రాయను, వేగంగా చెప్పాలంటాడు. వ్యాసుల వారు అంటారు, నేను చెప్పేది ఏది కూడా అర్థం చేసుకోకుండా రాయొద్దు అని చెప్తారు. గణపతుల వారు వ్యాసుడు చెప్తుంటే చాలా వేగంగా రాస్తూ ఉండేసరికి గణపతికి అర్థం కాకుండా ఉండడం కోసం, గణపతి అంతటి వాడికి అర్థం కాలేదంటే అందులో ఎంత సంక్లిష్టత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. గణపతికి కూడా అర్థం కాకుండా ఉండేలాగా కొన్ని శ్లోకాలు చెప్తాడు. అప్పుడు గణపతి కూడా క్షణమాస్తే విచారయన్ అంటాడు, క్షణకాలం ఆగి దాన్ని చూసుకున్న తర్వాత ముందుకెళ్తాడు. ఇలాంటి శ్లోకాలు భారతంలో 8800 ఉన్నాయంటారు. 8 శ్లోక సహస్రాణి 8 శ్లోక శతాని చ గ్రంథిన్ తదాచక్రే మునిర్గూఢం కుతూహలాత్ అని చెప్తారు. అక్కడ ఈ విషయం అంతా కూడా ప్రస్తావన వస్తుంది. అయితే ఇక్కడ పరిశీలించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, 1,00,000 శ్లోకాల మహాభారతంలోనే 8800 శ్లోకాలుంది అని అందామా అంటే, వ్యాసుడు చెప్పింది 60 లక్షల శ్లోకాల భారతం కదా. అప్పుడు ఒకానొక వాదం ఉంది, 1000 శ్లోకాలకి ఒక గ్రంథి ఉంది అని కూడా ఒక వాదం ఉంది. ఆ లెక్క ప్రకారం తీసుకుంటే గనక 60 లక్షల శ్లోకాల్లో ప్రతి ఒక్క 1000 శ్లోకాలకి ఒకానొక గ్రంథి ఉంటూ, అశ్వత్థామ హతకుంజర లేకపోతే విదురుడు మాట్లాడినటువంటి సందర్భాల్లో ఇలాంటి చోట కూడా కొన్ని గ్రంథుల్ని పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలా లేకపోతే 1,00,000 శ్లోకాలు రాసేటప్పుడే వ్యాసుడికి సంక్లిష్టత ఉంటుందా, గణపతికి అర్థం కాకపోవడం అనేది ఉంటుందా? అలా ఉండదు కదా. 60 లక్షల శ్లోకాలు గణపతి రచించాడంటే అప్పుడు 60 లక్షల శ్లోకాల్లోనూ మధ్యలో గ్రంథులు వస్తాయి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, గ్రంథులు చాలామంది అన్నారు, దీని గురించి పరిశీలన చేస్తే మీరు చెప్తున్న 8800 శ్లోకాలు కూడా ఇందులో దొరకట్లేదండి, భారతంలో అన్ని లేవు అంటున్నారు. దానికి కారణం ఏమిటి అంటే, ఇది అని ఊహించదగినట్టుగా ఉంది. పైగా ఇక్కడ ఇంకో ప్రస్తావన మనం చేసుకోవాలి. ఏంటి అంటే, అందరికీ అన్ని లక్షల శ్లోకాలు ఇచ్చినటువంటి వ్యాసుడు మనుష్యలోకంలోకి వచ్చేసరికి కేవలం 1,00,000 శ్లోక పరిమితంగా ఎందుకు చెప్పాడనేది ఒక ప్రశ్నే. దీనికి ఉదాహరణపూర్వకంగా మనం అర్థం చేసుకోవాలంటే, సంగీతంలో 7 స్థితులు ఉంటాయి. అంటే 7వ స్థితికి వెళ్ళిన తర్వాత ఇక మనుషుల యొక్క బుద్ధికి ఆ సంగీతం అర్థం కాదు, చాలా సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు యోగులు ఏ కొద్ది మందో ఉంటారు, అదే నాదోపాసన అంటాం. మనుష్యుల యొక్క లెవెల్ ఆగిపోయిన తర్వాత గంధర్వుల స్టేజ్ ఆరంభమవుతుంది. గంధర్వులు కూడా 7వ స్థితిని చేరుకున్న తర్వాత దేవతల యొక్క స్థితి ఆరంభమవుతుంది. దేవతలు కూడా 7వ స్థితిని చేరుకున్న తర్వాత అక్కడి నుంచి శివకేశవుల యొక్క స్థితి ఆరంభమవుతుంది నాదోపాసనలో. అక్కడ పరమేశ్వరుడు తాండవం చేస్తారయ్యా అలాంటి స్థితిలో అని చెప్పారు. ఈ ఉదాహరణ చెప్పడం ఎందుకంటే, మనిషి బుద్ధిలో క్రమేపీ ఒక లెవెల్ అనేది ఉంటుంది. ఆ లెవెల్ ఎంత ఉంది అనేది ఆ ఋషికి తెలుసు. అందుకోసం మనుష్యులకి ఎంత మేర ఇది అవసరమో అంత మేర మాత్రమే ఇచ్చాడు. ఈ 1,00,000 శ్లోక పరిమితమైనటువంటి భారతంలో, 1,00,000 శ్లోకాత్మకమైన భారతంలో అనేక విధాలైనటువంటి ఈ గ్రంథులు ఉన్నాయి. పరిశీలిస్తే అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. ఇది కేవలం శబ్ద సంక్లిష్టతతో మాత్రమే ఉండవు, అర్థాన్ని కూడా అతి గంభీరంగా ధ్వనింపజేసేవి అయి ఉంటాయి. ఉదాహరణకి ఈనాడు మచ్చుకు ఒక శ్లోకాన్ని పరిశీలన చేస్తే, అహం యుద్ధం కరిష్యామి స్వసైన్య పరివారత పరసైన్యాంజడిష్యామి నాత్రకార్యా విచారణ అంటారు భీష్మ పితామహులు. కొంతమంది ఈ శ్లోకం పరిశిష్టంలో తీసేశారు అని చెప్తారు, కొంతమంది ఉంది అని చెప్తారు. ఏదైనా కూడా గ్రహించదగినటువంటి శ్లోకం ఇది. ఇక్కడ సహజంగా పరిశీలన చేస్తే ఏముంది, నేను శత్రువులతో యుద్ధం చేస్తాను, నాదైనటువంటి సైన్యంతో పరసైన్యాన్ని గెలుస్తాను, ఇందులో విచారించాల్సినటువంటి అంశం ఏమీ లేదు. ఇది సామాన్యమైనటువంటి అర్థం దాన్ని పరిశీలన చేస్తే. అయితే ఇందులో రహస్యమైనటువంటి అర్థాన్ని పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, విచారణ అనేటువంటి ఒక పదం ఉంది. వి అంటే పక్షి అని అర్థం, చారణ అంటే చరించేవాడా అని అర్థం. అప్పుడు విచారణ అంటే గరుడగమన, హే విష్ణు అహం యుద్ధం కరిష్యామి, హే గరుడగమన నారాయణ నేను యుద్ధం చేస్తాను,
ఎవరితో అంటే స్వసైన్య పరివారత, నాదైనటువంటి సైన్యంతో. ఏమిటి నాదైనటువంటి సైన్యం అంటే భీష్ముడు ఒక జీవుడు పరమాత్మతో ఎలా మాట్లాడుతో అలా మాట్లాడతాడు. భీష్ముడి హృదయం వ్యాసుడికి అర్థమవుతుంది, శుకుడికి అర్థమవుతుంది, దుర్యోధనుడికి ఏమర్థమవుతుంది? ఈ మాట దుర్యోధనుడు సర్వసైన్యాధ్యక్షుడిగా భీష్ముడిని పట్టం గడుతున్నప్పుడు అంటాడు. కానీ ఇది ఎవరిని ఉద్దేశించి అన్నాడంటే నారాయణుని ఉద్దేశించి చెప్పాడు. స్వసైన్యం అంటే ఏమిటి అంటే కౌరవసేన 11 అక్షౌహిణులు కదా, అదే మనలో కూడా ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు కలిపి 11 అక్షౌహిణులని భావన చేస్తే పరసైన్యాన్ని జడిష్యామి, కామక్రోధాదులన్నిటినీ కూడా నేను జయిస్తాను. ఇందులో నాత్రకార్య విచారణ అనేటువంటి అర్థాన్ని ధ్వనింపజేస్తూ ఈ శ్లోకాన్ని భీష్మ పితామహులు చెప్తారు. అందుకే వ్యాసుడు అన్నాడు, అహం వేద్వి శుకో వేత్తి సంజయో వేత్తి మానవ. వీటి రహస్యాలు నాకు తెలుసు, నా కొడుకైన శుకుడికి తెలుసు, సంజయుడికి తెలుసో లేదో అంటారు. అంత గూఢంగా ఈ శ్లోకాల్లో అర్థం అమర్చబడి ఉంటుంది. ఎందుకంటే సర్వజన హృదయం తెలిసిన వారు కదా వ్యాసాయ విష్ణు రూపాయ, కనుక ఆ విధంగా అందరి యొక్క అంతర్భావాల్ని చూడగలిగినటువంటి వారు. ఈ భాగంలో ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం ప్రస్తావన చేసుకుంటాం. ఇది అర్థానికి సంబంధించినటువంటి విషయం. ఇక శబ్ద సంక్లిష్టత ఎక్కడెక్కడ వస్తుంది అనేటువంటి దానికి ఉదాహరణగా నదీజలం కేశవనారికేతు నగాహ్వజో నామ నగారిసూను ఏషోంగన వేషధర కిరీటి జిత్వావజన్నేష్యతి చాత్యగావ అనేటువంటి ఒకనొక ప్రసిద్ధమైన శ్లోకం ఉంది. పండిత లోకంలో ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ నదీజలం కేశవనారికేతు అని మనం పదాన్ని చూసామనుకోండి, ఎప్పటికీ దానికి అర్థం సరిగ్గా రాదు. నదీ జలము, కేశవనారి అంటే లక్ష్మీదేవి అనుకోవచ్చు. కేశవనారికేతు లక్ష్మీదేవిని ధ్వజంగా గలవాడనేటువంటి అర్థం వచ్చేస్తూ ఉంటుంది. అలా తీసుకోకూడదు. రామునితో కపివరుండిట్లనియే అన్న చోట ఇది మనకి బాగా ఉదాహరణ తెలుస్తుంది కాబట్టి చెప్పడం. రాముని తోక పివరుండిట్లనియే అన్నంతసేపు మనకి అందులో ఉన్నది అర్థం కాదు. రామునితో కపివరుండిట్లనియే అని చెప్పినప్పుడు అందులో అర్థం మనకి అర్థమవుతుంది. అలాగే సంస్కృతంలో కూడా ఇలాంటి పదాలు ఉంటాయి. ఇక్కడ నదీజలం అని ఆపకుండా నదీజ లంకేశవనారికేతు నగాహ్వజో నామ నగారిసూను అంటే కనుక దీనికి సక్రమమైనటువంటి అర్థం వస్తుంది. ద్రోణాచార్యుడు వాడు ఆ స్వామివారు అజ్ఞాతవాసం పూర్తయిపోయిన తర్వాత అర్జునుడు కనపడగానే శిష్యవాత్సల్యంతో అన్నటువంటి మాటలు దుర్యోధనుడు ఈ గోగ్రహణంలో ఎదురుపడినప్పుడు చెప్తారనమాట. నదీజా ఓ భీష్మ లంకేశవనారికేతు, లంకేశుడి వనానికి శత్రువైనటువంటి వాడిని జెండాగా కలిగినటువంటి వాడు ఎదురుగా వస్తున్నాడయ్యా. నగాహ్వడ ఒకనొక చెట్టు పేరున్నవాడు అంటే అర్జున వృక్షం అంటాం కదా, ఆ చెట్టు పేరున్నవాడు. నగారిసూను పర్వతాలను ఖండించిన దేవేంద్రుడి కొడుకు. ఇటువంటి వాడు అంగనావేషధర కిరీటి ఒకనొక నపుంసక రూపాన్ని ధరించి ఇక్కడికి వస్తున్నాడయ్యా, మనల్ని జయించి వీడు వెళ్ళిపోతాడు అనేటువంటి అర్థం వచ్చేలాగా అక్కడ ప్రస్తావన చేస్తారు. అందుకే దుర్యోధనుడికి ఇది అర్థమవుతుందా అర్థం కాదా అంటే తెలుగునాట ఒక సామెత ఉంది, ధర్మరాజు ఆవు పాలు తాగాడు, దుర్యోధనుడు బర్రెపాలు తాగాడు అంటారు. అంటే ధర్మ సూక్ష్మం ఎరిగినవాడు ధర్మరాజు, దుర్యోధనుడు మందబుద్ధి. అందుకే పక్కనే వాళ్ళు మాట్లాడుకుంటున్నా కూడా ఆయనకు అర్థం కాదు. అజ్ఞాతవాస భంగం బగునోజను భజంబున సురణదీసూను సమీపించి సన్నవారనిట్లనియే అంటారు తిక్కన భారతంలో. సన్నవారనిట్లనియే మెల్లగా భీష్ముడికి మాత్రం అర్థమయ్యేలాగా అక్కడ ప్రస్తావన ఉంటుంది. ఇలా మహాత్ములు అత్యంత గూఢంగా మాట్లాడుకునేటువంటి సందర్భాలు, విషయాలు అన్నీ కూడా భారతంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి ప్రస్తావన చేసుకుంటూ ఈ ప్రహేళికా భాగం ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దవారందరికి కూడా నమస్సులు సమర్పణం చేసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు కూడా ఆది పర్వంలో ఉన్నటువంటి సంక్షిప్తమైనటువంటి కథా విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఆచార్యులు వారు చెప్పినటువంటి ప్రహేళికలు కూడా శ్రవణానందంగా విన్నాం. ఇప్పుడు గోవిందనామాలతో చక్కగా మనం పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద
శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్త వత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ ఇష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద నేను గాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద వీరజాతీర్థ గోవింద విరోధి మర్దన గోవింద కాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ గుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద పతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద దేశ సాయినే గోవింద దేశాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద భగవన్నామ సంకీర్తనము శ్రవణానందంగా మనం విన్నాము, పారాయణ చేశాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులన్నీ కూడా మంగళాంతం వరకు ఆచార్యుల వారు మన చేత చక్కగా పలికిస్తారు. మనందరం కూడా పలికి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. అథ క్షమా ప్రార్థనా అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు सर्वे भद्राणि पश्यन्तु మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్ मा कश्चित् दुःखभाग् भवेत् అథ భగవత్ సమర్పణం अथ भगवत्समर्पणम् కాయేన వాచా మనసేంద్రియైర్వా कायेन वाचा मनसेन्द्रियैर्वा బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् కరోమి యద్యత్ సకలం పరస్మై करोमि यद्यत् सकलम् परस्मै నారాయణాయేతి సమర్పయామి नारायणायेति समर्पयामि అథ మంగళం अथ मङ्गलम् శ్రియః కాంతాయ श्रियः कान्ताय కళ్యాణ నిధయే నిధయేర్థినాం कल्याणनिधये निधयेऽर्थिनाम् శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्